హాయ్, దిస్ ఇస్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 3 బిహెచ్‌కే. ఇల్లు అనేది అందరికి ఎంత ఇంపార్టెంట్ అనేదైతే అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా 2 ఇయర్స్ బ్యాకే ఇల్లు అయితే తీసుకున్నాను. రీసెంట్‌గా మూవ్ కూడా అయ్యాను. అంటే ఈ మూవీలో వీళ్ళు పడ్డన్ని కష్టాలైతే నేనైతే పడలేదండి ఇల్లు తీసుకోవడానికైతే. సో, ఇంకా మూవీ గురించి చెప్పేయాలి అంటే ఇక్కడ శరత్ కుమార్‌కైతే డ్రీమ్ అయితే ఉంటది. ఇల్లు తీసుకోవాలని అయితే. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సపోర్ట్ అంటే జాబ్ ఏం చేయరు తను. ఇంట్లో కాస్త పిండి వంటలు అలా చేసుకుంటూ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అయితే ఉంటారు. ఇక సిద్ధార్థ్ వాళ్ళ చెల్లె. ఇక పాప అయితే బాగా చదువుతూ ఉంటది గవర్నమెంట్ స్కూలు. ఇక బాబు అయితే ప్రైవేట్ స్కూల్‌లో ఆబ్వియస్‌లీ బాగా చదవడు. సో, ఇంకా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ గానీ, సెకండ్ హాఫ్ గానీ ఇల్లు కొనడమే వాళ్ళ టార్గెట్ అయితే ఉంటది. సర్టెన్ అమౌంట్ అయితే రెడీ చేసుకుంటారు ఇంటి కోసం అనేది. ఎవ్రీ టైమ్ పే చేద్దాం అనుకున్నప్పుడల్లా వాళ్ళకైతే ఒక బ్రేక్ అయితే పడుతూ ఉంటది. సో, ఇంకా హీరో అయితే ఎలాగో అలా గట్టయితే ఎక్కేస్తాడు ఇంటర్మీడియేట్. సో, ఇంకా ఇంటర్మీడియేట్ అయిపోగానే ఇంజినీరింగే గదా! అక్కడైతే తనకైతే మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకోవాలని ఉంటది. కానీ శరత్ కుమార్ ఫోర్స్ వల్ల ఐటీ అయితే తీసుకుంటాడు. వాళ్ళ డ్యాడీ పైన రెస్పెక్ట్‌తోనైతే వాళ్ళ డ్యాడీకైతే నో చెప్పలేక అయితే ఐటీలో అయితే జాయిన్ అయిపోతారు. పాపం కష్టపడి చదువుతాడు. జాబ్ గూడా తెచ్చేసుకుంటాడు. ఇక కూతురు విషయానికొస్తే చదువుతది కాబట్టి పెళ్లి చేసి అయితే పంపించేస్తారు. సో, ఎండింగ్‌కొస్తున్న కొద్దైతే నాకైతే భయమేస్తూ ఉంది. అంటే వీళ్ళకి ఇల్లు కొంటారా? ఇల్లు కొనేలోపు వీళ్ళు బతుకుంటారా? అన్నట్టయితే నాకైతే భయమేసింది. అంటే తమిళ్ మూవీస్ గదా! కొంచెం భయపడాల్సిందే. సో, ఫైనల్లీ ఎండింగ్ అయితే అలా అయితే ఏమి ఇయ్యలేదు. ఇక సిద్ధార్థ్ అయితే ఎండింగ్‌కొచ్చేసరికైతే నేను అనుకున్నాను అంటే 'బొమ్మరి'లో ప్రకాష్ రాజ్‌కి క్లాస్ పీకుతాడు గదా! అట్లనే ఇక్కడ శరత్ కుమార్‌కి కూడా క్లాస్ పీకుతాడు అనుకున్నా గానీ లక్కీగా శరత్ కుమార్ బతికిపోయాడు. 2 మినిట్స్ అయితే క్లాస్ అయితే తీసుకున్నాడనమాట. ఎండింగ్ అయితే ఇల్లైతే తీసుకున్నారు సక్సెస్‌ఫుల్‌గా. అంటే ఎండింగ్ ఎలా చూపిచ్చారు అంటే, మీకు మనసుకు నచ్చిన పని జేయండి. అంటే సక్సెస్ అయితే ఉంటది. స్లోగా ఉన్నా గూడా మీరు టార్గెట్ అయితే రీచ్ అయితారని ఉంటది. సో, అది మూవీ వరకేనండి. సీరియస్ అయితే అస్సలు తీసుకోకండి. చదువుకోండి మంచిగా. సో, చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటే వీళ్ళు పడ్డన్ని కష్టాలైతే మనం పడాల్సిన అవసరం ఉండదు ఇల్లు కొనేటప్పుడైతే. సో, ఇంకా ఈ మూవీ అయితే నేను థియేటర్‌లో రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే మూవీ అయితే చాలా స్లోగా ఉంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకైతే స్లోగా లాగ్ అయితూనే ఉంటది మూవీ అయితే. ఓటీటీలో అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది వాచబుల్ మూవీనే. అంటే మీరు అప్పట్లో 'మాతృదేవో భవ' మూవీ వస్తే ఇంట్లో మన పేరెంట్స్ ఇష్టం లేకపోయినా కూర్చోబెట్టి చూపిస్తారు గదా! అలాంటి సినిమానే అండి ఇది గూడా. వాళ్ళని గూడా కూర్చోబెట్టి చూపెట్టండి సినిమా. అంటే కొంచెం ఏడుపు కొట్టు సినిమా లాగానే ఉంటది. కానీ పర్వాలేదు చూడొచ్చు మూవీ అయితే. ఓటీటీ వాచ్ అండి. ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.